యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత మన యొక్క డిఫాల్టర్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిఫాల్టర్స్ మీద క్లిక్ చేయండి. మీరిక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పైన ఎంతమంది మీకు డిఫాల్టర్స్ ఉన్నారు, ఆ డిఫాల్టర్స్‌కి ఉన్న డ్యూ ఎంత అనేది మీకు కనిపిస్తుంది. తర్వాత సెర్చ్ బార్ మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ డిఫాల్టర్‌ని చూసుకోవాలి అనుకుంటే వాళ్ళ నేమ్‌ని ఇక్కడ సెర్చ్ చేయండి. సో, నేను సెర్చ్ చేసిన నేమ్‌తో ఎలాంటి డిఫాల్టర్స్ లేకపోవడంతో నాకు నో డిఫాల్టర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎస్ఏఎల్‌తో నాకు సల్మాన్ అనే ఒక డిఫాల్టర్ ఉండడంతో ఆ సల్మాన్ అనే డిఫాల్టర్ వచ్చారు. నేను ఇప్పుడు ఈ సెర్చ్‌ని క్లియర్ చేయాలనుకుంటే రీసెట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫిల్టర్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ డిఫాల్టర్స్‌ని చూడాలి అనుకుంటే ఫిల్టర్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ యాడ్ కండిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు క్లస్టర్ అనే ఒక క్లస్టర్‌ని ఎంచుకొని ఆ క్లస్టర్‌లో ఉన్న డిఫాల్టర్స్ ఎవరు అనేది చూడాలి అనుకుంటున్నాను. దానికోసం క్లస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆపరేటర్ ఈక్వల్ టు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏ క్లస్టర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్లస్టర్‌కి సంబంధించిన డిఫాల్టర్స్ మొత్తం వస్తారు. నేను సంగారెడ్డి క్లస్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, అప్లై బటన్ మీద క్లిక్ చేయంగానే మీకు సంగారెడ్డిలో ఎంతమంది డిఫాల్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ మొత్తం మీకు కనిపిస్తుంది. సంగారెడ్డిలో నాకు నంబర్ ఆఫ్ డిఫాల్టర్స్ ఉన్నారు. 13 డిఫాల్టర్స్ ఉన్నారు. సో, నాకు 13 డిఫాల్టర్స్ కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ ఫిల్టర్‌ని క్లియర్ చేయాలనుకుంటే ఒకటి ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేసి కింద మీకు ఇక్కడ రీసెట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. లేదా ఈ పాపప్‌ని క్లోజ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రీసెట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ డిఫాల్టర్ కార్డ్‌లో డిఫాల్టర్ యొక్క నేము, వాళ్ళు ఎంత నెట్ డ్యూ పెండింగ్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని చిట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఆ పర్టిక్యులర్ యొక్క డిఫాల్టర్‌కి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇది ఆటోమేటిక్‌గా డయల్ ప్యాడ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ డిఫాల్టర్ యొక్క మొత్తం డీటెయిల్స్‌ని గనుక మీరు చూసుకోవాలనుకుంటే ఆ డిఫాల్టర్ మీద క్లిక్ చేయండి. డిఫాల్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ డిఫాల్టర్ డీటెయిల్స్‌లో వాళ్ళు ఏ చిట్‌లో రన్నింగ్ ఉన్నారు, వాళ్ళ చిట్ పీరియడ్ ఎంత, వాళ్ళు ఏ బ్రాంచ్‌కి చెందిన వాళ్ళు, ఎప్పుడు చిట్ స్టార్ట్ చేశారు, ఎంత వాల్యూ వాళ్ళ యొక్క చిట్, ఏ స్కీమ్‌లో ఉన్నారు, వాళ్ళకి ఎంత పెండింగ్ డ్యూ ఉంది, వాళ్ళ యొక్క క్లస్టర్, జోన్, రీజియన్ అన్నీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత మీరు ఒకవేళ వాళ్ళకి ఇక్కడ నుంచి కాల్ చేయాలనుకుంటే ఫోన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇది డైరెక్ట్‌గా డయల్ ప్యాడ్‌కి నావిగేట్ అవుతుంది. ఒకవేళ మీరు వాళ్ళకి మెసేజ్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఆర్ నార్మల్ మెసేజ్‌ని సెండ్ చేయాలి అనుకుంటే నార్మల్ మెసేజ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. మీరు ఫస్ట్ ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. అది నార్మల్ ఏదైతే డిఫాల్ట్ యొక్క నెంబర్ ఉందో ఆ నెంబర్ యొక్క నార్మల్ మెసేజ్‌కి సెండ్ అవుతుంది. సేమ్ వాట్సాప్ గూడా అంతే. మీరు సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది వాట్సాప్‌కి డైరెక్ట్‌గా అవుతుంది. అలాగే ఈ డిఫాల్టర్ ఎంత బిజినెస్ చేశారు అనేది మీరు గనక చూసుకోవాలి అనుకుంటే వ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ ఎంతుంది, వాళ్ళకి ఎన్ని డ్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పటిదాకా ఎంత పే చేశారు, ఇవన్నీ అనేది మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. దీని ద్వారా మీరు యొక్క డిఫాల్టర్స్ యొక్క డీటెయిల్స్‌ని చూసుకోవచ్చు.